హాయ్ అండి అందరికీ. సండే వచ్చిందంటే చాలు ముక్కలేందే ముద్ద దిగదు మన తెలంగాణోళ్ళకి. ఈరోజు మాత్రం మటన్ మసాలా గ్రేవీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా 1 కేజీ మటన్ తీసుకోవాలి, శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోండి. అది ఇప్పుడు గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే హోల్ గరం మసాలా కొంచెం వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది బాగా నూనెలో పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇవి బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ని ఇందులో వేసుకొని ఆయిల్లో ఒక 10 మినిట్స్ అలా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఆయిల్లో మొత్తం ఉడకనివ్వాలి. కాసేపు మూత పెట్టుకోండి. ఇప్పుడు మరొక మిక్సీలో ఒక 2 ఆనియన్స్, ఒక టమాటా, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా జీడిపప్పు, 2 లవంగాలు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు మటన్ ఒకసారి మటన్ని కలబెట్టుకోవాలి. మధ్యలో మనం అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉంటే కింద అడుగున మాడకుండా ఉంటుంది. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలబెట్టుకొని వాటర్ అంతా సపరేట్ అయ్యే వరకు దీన్ని ఆయిల్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. మా ఇంట్లో కారం తక్కువే తింటామండి, అందుకే 2 టేబుల్ స్పూన్ వేసాను. మీరు ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక లోతు గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని పైనుంచి మూత పెట్టుకోవాలి. కిందన అడుగు మాడకుండా ఉంటుంది, కారం వేసాం కదా. ఇప్పుడు మిక్సీ జార్లో మిక్స్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదే అండి ఈ మసాలాకు మనము గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, రొటీన్గా ఎప్పుడు వండే మటన్గా కాకుండా. మరి కాసేపు ఈ నీళ్ళు పెట్టుకున్నటువంటి గిన్నె మరి కాసేపు పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత కలబెట్టుకోండి. పక్కన నేను ఒక వేరే గిన్నెలో వాటర్ అనేది వేడి చేసుకున్నానండి. వేడి వాటర్ పోసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేది ఇందులో పోసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇలాగే. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకొని ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఎప్పుడు వండే మటన్గా కాకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.